ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే అత్యంత భయంకరమైన అనుభవం అతను జీవితాన్ని నాశనం చేస్తుందా లేక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందా? చాలామంది మొదటిదే అంటారు కదా. అవును, దాదాపు అందరూ. కానీ ఈరోజు మనం పరిశీలించబోయే కథ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రాచీన బౌద్ధ గ్రంథమైన థేరగాథలోని సోపాకుడి కథ ఇది. మ్మ్, శ్మశానంలో చావుకు దగ్గరైన ఒక 7 ఏళ్ల బాలుడు జ్ఞానోదయ శిఖరాలను ఎలా అధిరోహించాడనే ఈ కథ మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు, మనస్సులో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. అవును, ఇది కేవలం ఒక పాత కథ కాదు. నా ఉద్దేశంలో తీవ్రమైన మానసిక గాయం అంటే ట్రామా, దాని నుండి బయటపడటం, చివరికి పరివర్తన చెందటం అనే అంశాలపై ఇదొక లోతైన విశ్లేషణ. సరిగ్గా చెప్పారు. థేరగాథలో ఉన్నవి కేవలం కల్పిత కథలు కాదు కదా, జ్ఞానోదయం పొందిన భిక్షువులు స్వయంగా చెప్పిన వారి అనుభవాలు. వాళ్ల మాటల్లోనే వాళ్ల ప్రయాణం అన్నమాట. అంతే. కాబట్టి మనం సోపాకుడి ప్రయాణాన్ని అతని మాటల ద్వారానే అర్థం చేసుకోబోతున్నాం. అత్యంత నిస్సహాయ స్థితి నుండి అత్యున్నత మానసిక స్వేచ్ఛను ఎలా సాధించవచ్చో ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, అయితే ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూద్దాం. సోపాకుడి బాల్యం. నిజం చెప్పాలంటే దాని బాల్యం అనొచ్చో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఎందుకలా అంటున్నారు? అతను పుట్టిందే ఒక అంటరాని కులంగా చెప్పబడే నిమ్నవర్గంలో. 4 నెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఓ. ఆ తర్వాత వాళ్లమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంది. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో దీని ప్రభావాన్ని మనం ఊహించుకోవాలి. అవును. అంటే పుట్టుకతోనే సమాజంలో వివక్ష, తండ్రి లేకపోవడంతో కలిగే అభద్రతాభావం, దీనికి తోడు కొత్తగా వచ్చిన సవతి తండ్రి. ఒక పిల్లాడికి కావలసిన ప్రేమ, భద్రత అనే పునాదులేలేవు. సరిగ్గా. అతని ఉనికికే ఒక రకమైన ప్రమాదం పొంచి ఉన్నట్టు లెక్క. ఇక్కడ్నుండే కథ ఒక పీడకలలా మారుతుంది. ఆ సవతి తండ్రికి సోపాకుడంటే అస్సలిష్టం లేదు. అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఒక దారుణమైన ప్లాన్ వేశాడు. ఏంటది? ఒక రాత్రి నిద్రపోతున్న ఆ పిల్లాడిని తీసుకెళ్లి ఊరి బయట ఉన్న శ్మశానంలో ఒక శవానికి కట్టేశాడు. అమ్మో, వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అతని ఉద్దేశమేంటంటే రాత్రికి నక్కలు, ఇతర క్రూరమృగాలొచ్చి ఆ శవంతో పాటు ఈ పిల్లాడిని కూడా తినేస్తాయి అని. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. చిమ్మ చీకటి, అవును, చుట్టూ కాలుతున్న శవాల వాసన, నక్కల అరుపులు, ఆ మధ్యలో ఒక పసివాడు ఒక శవానికి కట్టేసున్నాడు. ఆ భయాన్ని మనం మాటల్లో చెప్పలేం. అసాధ్యం. బౌద్ధంలో ఎప్పుడూ దుఃఖం గురించి మాట్లాడతారు కదా, అదేదో మనసులో ఉండే బాధ అనుకుంటాం. కాని ఈ కథలో దుఃఖమంటే ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించారు. నిజమే. ఇది ప్రాణభయం, ఒంటరితనం, సహాయం కోసం ఎదురుచూస్తూ గొంతు ఎండిపోవడం. ఇదే అసలైన దుఃఖం. సోపాకుడి ప్రయాణం ఇక్కడి నుండి మొదలైంది. ఇంతటి భయంకరమైన అనుభవం తర్వాత ఆ బాలుడి పరిస్థితి ఏమై ఉంటుంది? అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? అదే కదా అసలైన ప్రశ్న. అక్కడే బుద్ధుడి ప్రవేశంతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఆ పసివాడు భయంతో నన్ను ఈ శ్మశానం నుండి ఎవరు కాపాడతారు అని బిగ్గరగా ఏడుస్తుండగా బుద్ధుడు తన దివ్య దృష్టితో ఆ బాలుడి పరిస్థితిని గమనించాడు. కేవలం అతని బాధనే కాదు, ఆ బాధను అధిగమించగల శక్తి కూడా అతనిలో ఉందని గ్రహించాడు. ఆ తర్వాత జరిగిన విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బుద్ధుడు అక్కడికి చేరుకుని మొదట ఆ పిల్లాడి కట్లు విప్పలేదు. లేదు. అతను పలికిన మొదటి మాట ఏహీ సోపాక మా భాయ్, అంటే రా సోపాక, భయపడకు అని. చూడండి, మొదటి భరోసా మానసికమైనది. భౌతికమైన సంఖ్యళ్లకన్నా ముందు భయమనే మానసిక సంఖ్యళ్లను తెంచే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్క మాట ఆ పిల్లాడికి ఎంత ధైర్యాన్నిచ్చి ఉంటుందో కదా. నిజమే. ఆ తర్వాత ఆ కథలో చెప్పిన దాని ప్రకారం బుద్ధుని నుండి వెలువడిన కాంతి కిరణాల వల్ల ఆ బాలుడి కట్లు వాటంతటవే విడిపోయాయి. అవును. అక్కడి నుండి బుద్ధుడు అతన్ని తనతో పాటు విహారానికి తీసుకెళ్లాడు. ఆ కాంతి అనే దాన్ని మనం కేవలం ఒక అద్భుతంగా కాకుండా ఒక ప్రతీకగా కూడా చూడవచ్చు. ఎలా? అజ్ఞానం, భయం అని చీకటిని తొలగించే జ్ఞానపు వెలుగు అది. బుద్ధుడందించింది కేవలం శారీరక రక్షణ కాదు, అది మానసిక విముక్తికి నాంది. ఆ క్షణం నుండి సోపాకుడి జీవితం కొత్తదారి పట్టింది. ఇంతలో కొడుకు కనిపించకపోయేసరికి ఆ తల్లి కంగారుపడి వెతుక్కుంటూ విహారానికి వచ్చింది. సహజమే. కాని బుద్ధుడు తన శక్తితో సోపాకుడు ఆమెకు కనబడకుండా చేసి ముందు ఆమెతో మాట్లాడాడు. ఆమె దుఃఖాన్ని చూసి ఆమెకు ధర్మం గురించి చెప్పాడు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
బుద్ధుడు కేవలం సమస్యను తాత్కాలికంగా పరిష్కరించలేదు. అవును, కొడుకుని చూపించి పంపియొచ్చు కదా. కాని ఆయన అలా చెయ్యలేదు. ఆమె దుఃఖం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయన చూశాడు. ఆ దుఃఖం నుండి ఆమెను కూడా శాశ్వతంగా విముక్తిరాలను చేయాలనుకున్నాడు. అందుకే ధర్మోపదేశం చేశాడు. కరెక్ట్. ఒక కరుణామయమైన చర్య యొక్క ప్రభావం ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడండి. ఆ బాలుడిని రక్షించటం ద్వారా అతని తల్లికి కూడా ఆధ్యాత్మిక మార్గం చూపించే అవకాశం దొరికింది. ఆ మాటలు విన్నాక ఆమెకొక రకమైన స్పష్టత వచ్చింది. బౌద్ధ పరిభాషలో దీన్ని శ్రోత్రాపన్నురాలు అవడమంటారు. సింపుల్గా చెప్పాలంటే జీవితంలో సరైన దారి ఏదో ఒకసారి తెలిసిపోయాక మళ్లీ దారి తప్పే అవకాశం లేనట్టు ఆమె ఆ స్థితికి చేరుకుంది. సరిగ్గా చెప్పారు. ఒకరి విముక్తి మరొకరి విముక్తికి ఎలా కారణమవుతుందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇది దుఃఖాన్ని పైపైన తుడిచివేయడం కాదు, దానిని సమూలంగా నిర్మూలించే ఒక సంపూర్ణమైన విధానం. కథలో నేను అస్సలు ఊహించని మలుపు ఇక్కడే వస్తుంది. అదేంటో చెప్పండి. ఆ తల్లికి ఉపదేశం చేశాక బుద్ధుడు సోపాకుడిని ఆమెకు కనిపించేలా చేశాడు. అప్పటికి సోపాకుడి వయసెంత అనుకున్నాం? 7 ఏళ్లు. 7 ఏళ్లు! ఆ వయసులో అతను జ్ఞానోదయంలో అత్యున్నత స్థాయి అయిన అర్హత పదం సాధించాడు. అంటే అర్హంతుడయ్యాడు. ఇది నమ్మశక్యంగా లేదు. మనం ఆ వయసులో ఏం చేస్తుంటాం? ఇది సహజంగానే మనలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. 7 ఏళ్ల బాలుడికి ఇదెలా సాధ్యం? ఆధునిక మనస్తత్వశాస్త్రం ప్రకారం చిన్న వయసులో కలిగే అంతటి తీవ్రమైన ఆఘాతం అంటే ట్రామా ఒక వ్యక్తి జీవితాంతం వెంటాడుతుంది. అవును, కాని ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ఆ గ్రంథం ప్రకారం సోపాకుడులో అంతర్లీనంగా గొప్ప పారమిత్తుల పుణ్యం అంటే పూర్వజన్మలలో చేసిన సుకృతం ఉందని వివరణిస్తుంది. ఒక్క నిమిషం, ఇది కొంచెం నమ్మశక్యంగా లేదు. అంటే పూర్వజన్మల పుణ్యం లేకపోతే అలాంటి భయంకరమైన అనుభవం ఎవరినైనా మానసిక క్షోభతో నాశనం చేస్తుందా? మంచి ప్రశ్న. మనం ఈ కథ నుండి నేర్చుకోవాల్సింది విధి గురించా లేక సంకల్పం గురించా? చాలా మంచి ప్రశ్న. ఆ గ్రంథం చెప్పేది విధి గురించి కాదు. నా ఉద్దేశంలో అది సంసిద్ధత అంటే రెడీనెస్ గురించి. సంసిద్ధత? అవును. ఉదాహరణకు ఒక విత్తనంలో మహావృక్షమయ్యే శక్తి ఉన్నా దానికి సరైన మేల, నీరు, వెలుతురు అవసరం కదా. కరెక్ట్. సోపాకుడిలో ఆ శక్తి అంతర్లీనంగా ఉండవచ్చు. కాని శ్మశానంలో అతను పొందిన ఆ తీవ్రమైన అనుభవం, ఆ తర్వాత బుద్ధుని రూపంలో లభించిన సంపూర్ణమైన కరుణ, జ్ఞానం ఇవన్నీ కలిసి అతన్లో నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పటానికి ఒక బలమైన కారణంగా పనిచేశాయి. అంటే ఆ తీవ్రమైన దుఃఖమే? అవును. ఆ తీవ్రమైన దుఃఖం, దాని నుండి విముక్తి అనే ప్రత్యక్ష అనుభవం అతనికి 100 పుస్తకాలు చదివినా రాణి జ్ఞానాన్నిచ్చుండవచ్చు. కాబట్టి ఇది కేవలం విధి కాదు, సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వం దొరకడం కూడా అంతే ముఖ్యం. అంటే ఆ సంక్షోభమే ఒక అవకాశంగా మారిందన్నమాట. సరిగ్గా. సరే, ఆ తర్వాత జరిగిన ఉపసంపద అంటే సన్యాస దీక్ష ఘట్టం గురించి చూద్దాం. ఇది కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అవును. బుద్ధుడు మిగతా భిక్షువులందరి ముందు సోపాకుడి జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. అందుకే అతనిని కొన్ని ప్రశ్నలడిగాడు. థేరగాథలో సోపాకుడే ఇలా అంటాడు: ప్రశ్నలలో నిష్ణాతుడైన గురువు నన్ను ప్రశ్నలడిగారు. నేను ఎలాంటి భయంగాని జంకుగాని లేకుండా సమాధానాలు చెప్పాను. ఆ మాటలు అచ్చం భీచ అభీతోచ అంటే భయపడకుండా జంకకుండా చాలా శక్తివంతమైనవి. నిజమే. కొద్ది రోజుల క్రితం శ్మశానంలో ప్రాణభయంతో వణికిపోయిన ఒక బాలుడు ఇప్పుడు అంతమంది పండితుల ముందు, స్వయంగా బుద్ధుని ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాడు. అతన్లో కలిగిన సంపూర్ణ అంతర్గత పరివర్తనకు ఇంతకన్నా పెద్ద నిదర్శనమేముంటుంది? ఏమీ లేదు. బుద్ధుడు అడిగిన ప్రశ్నలు కేవలం పాండిత్యాన్ని పరీక్షించడానికి కాదు, అతని లోతైన అనుభవ జ్ఞానాన్ని అందరికీ చూపించడానికి. అతను చెప్పిన సమాధానాలు విని బుద్ధుడు ఎంతో సంతోషించి భిక్షువుల వైపు తిరిగి సోపాకుడిని ఎంతగానో ప్రశంసించాడు. అవును. అంగా, మగధ దేశాలకు ఇది ఎంతో లాభం. ఎందుకంటే సోపాకుడు వారిచ్చే భిక్షను స్వీకరిస్తాడు, అతనికి సేవ చేసేవారికి ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. ఈ ప్రశంసలో మరో కోణం కూడా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తిని పొగడటం కాదు. ఇంకా ఏముంది? గా చూడబడిన ఒక బాలుడు ఇప్పుడు రాజులు, ప్రజలు కూడా పూజించే స్థాయికి ఎలా ఎదిగాడో బుద్ధుడు స్పష్టం చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి విలువ అతని పుట్టుకతో రాదు, అంతే. అతని జ్ఞానంతో,
శీలం వల్లే వస్తుందని చెప్పకనే చెప్పాడు. చివరగా సోపాకుడికి బుద్ధుడు ఉపసంపద ఇచ్చే విధానం నాకెంతో నచ్చింది. అది చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా సన్యాస దీక్ష అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతిలో కొన్ని నియమాలతో జరుగుతుంది. కాని బుద్ధుడు సోపాకుడితో ఇలా అన్నాడు: సోపాకా, ఈ రోజు నుండి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను కలవడానికి రా. ఈ పిలుపే నీ ఉపసంపదగా భావించు. ఇది ఎంతటి గొప్ప గౌరవమో, ఎంతటి ప్రత్యేకమైన అనుబంధమో కదా. నిజంగా. అవును. ఇక్కడ బుద్ధుడు సాంప్రదాయకమైన పద్ధతులను, కర్మకాండలను పక్కన పెట్టాడు. ఎందుకంటే సోపాకుడు అప్పటికే అర్హంతుడయ్యాడు. అతను ఆధ్యాత్మికంగా సాధించాల్సిన గమ్యాన్ని చేరుకున్నాడు. గమ్యం చేరాక దారిలో ఉండే నియమాలు, ఆచారాలతో పనిలేదు. ఓకే, అర్థమైంది. ఒక వ్యక్తి యొక్క అంతర్గత పరిపక్వత మాత్రమే ముఖ్యమని, బాహ్య ఆచారాలు కాదని బుద్ధుడు దీని ద్వారా స్పష్టం చేశాడు. అతని జ్ఞానమే అతనికి నిజమైన ఉపసంపద. ఇది రూపం కన్నా సారం ముఖ్యమనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అంటే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు, ఆనాటి సామాజిక కట్టుబాట్లపై ఒక పెద్ద విమర్శ కూడా. ఖచ్చితంగా. ఎక్కడివాడివి, ఏ కులం, ఏ వయసు, ఇవేవీ ముఖ్యం కాదు, నీలో ఉన్న జ్ఞానం మాత్రమే ముఖ్యమని బుద్ధుడు చెప్పకనే చెప్పినట్టుంది. ఖచ్చితంగా. ఆ గౌరవం సోపాకుడి వ్యక్తిత్వానికే ఇచ్చింది కాదు, అతను సాధించిన జ్ఞానానికిచ్చింది. ఇది ఎవరికైనా సాధ్యమే అనే భరోసానిచ్చింది. మరి కథ మొత్తం మనకేం చెప్తోంది? ఒక శ్మశానంలోని అంతులేని నిరాశ నుండి, మృత్యు అంచుల నుండి, ఆధ్యాత్మికత యొక్క అత్యున్నత శిఖరానికి చేరిన 7 ఏళ్ల బాలుడి కథ ఇది. మన పరిస్థితులు, మన పుట్టుక, మనమెదుర్కొన్న కష్టాలు ఏవి మన సామర్థ్యాన్ని నిర్ధారించలేవని చెప్పే సోపాకుడి జీవితమిది. సరిగ్గా చెప్పారు. ఈ కథ వయస్సు, మానసిక ఆఘాతం, ఆధ్యాత్మిక ఎదుగుదలపై మనకున్న అభిప్రాయాలను సవాలు చేస్తోంది. ఎలా? లోతైన జ్ఞానమనేది కేవలం వయస్సు పైబడిన వారికో లేదా పండితులకో సొంతం కాదని, సరైన మార్గదర్శకత్వం, కరుణ తోడైనప్పుడు అది అత్యంత కఠినమైన ప్రత్యక్ష అనుభవం నుండి కూడా ఉద్భవించగలదని సూచిస్తోంది. సోపాకుడి విషయంలో అదే జరిగింది. అవును. అతని జీవితంలోని అత్యంత భయంకరమైన రాత్రి అతని జ్ఞానోదయానికి పునాదిరాయిగా మారింది. ఒక వ్యక్తి యొక్క తలరాతను పూర్తిగా మార్చే శక్తి కరుణతో కూడిన ఒకే ఒక్క చర్యకు ఉందని ఈ కథ నొక్కి చెబుతుంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది. ఏమాలోచింపజేస్తోంది? మన దైనందిన జీవితంలో మనం చేసే చిన్న పనుల వల్ల లేదా చేయకపోవడం వల్ల ఇలాంటి పరివర్తనకు అవకాశం ఉన్న ఎన్ని క్షణాలను మనం సృష్టిస్తున్నామో లేదా కోల్పోతున్నామో. మంచి పాయింట్. బుద్ధుడు సోపాకుడు దుఃఖాన్ని చూసినట్లుగా ఎదుటివారి బాధను నిజంగా చూడ్డమంటే ఏమిటి? కేవలం కళ్లతో చూడ్డం కాకుండా హృదయంతో చూడ్డమెలా?